పొట్టేళ్ల పెంపకందారులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కేశవ్ సాయి. పశుసంవర్ధక శాఖలో సహాయ సంచాలకులుగా చేసి రిటైర్ అవ్వడం జరిగింది. ఈ మధ్య 2-3 వీడియోలు చూశాను. ఎవరో ఒక మొక్కజొన్న పెడితే సరిపోద్ది పొట్టేళ్ల పిల్లలకి అద్భుతంగా పెరుగుతాయని చెప్తాను. అది కరెక్ట్ కాదు. నేను చెప్పే విషయం ఏంటంటే, పొట్టేళ్ళకి కానీ ఏ జీవికైనా దాణా పెట్టేటప్పుడు 60% గింజలు అనగా మొక్కజొన్న, సజ్జలు, రాగులు 60% ఉండాలి. 40% ప్రోటీన్ ఉంచుకొని చెక్కలు, నువ్వుల చెక్క కానీ, తెలగ చెక్క కానీ, లేదా పల్లి చెక్క కానీ ఏదైనా సరే చెక్కలు ఒక 40% ఉండేటట్లు చూసుకొని దాణా కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే, మంచి క్వాలిటీవి తీసుకొచ్చి పెట్టినట్లయితే పొట్టేళ్ళు తప్పనిసరిగా చక్కగా నెలకి 4-5 కిలోలు పెరుగుతాయి. 5-6 కిలోలు కూడా పెరిగే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం విచ్చలవిడిగా మందులు వాడకుండా అవసరమైన అన్నీ కలిపిన గుల్ఫోర్స్ లాంటి ఏదైనా టానిక్ ఒకటి ఒకే టానిక్ వాడుకోండి, సరిపోద్ది. మీ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్స్ కానీ డీవర్మింగ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. కానీ ఏ వ్యాధి వచ్చినా తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని కలిసి సలహా తీసుకొని మాత్రమే వ్యాధులకి మేనేజ్మెంట్ మీరు సొంతంగా చేసుకోవచ్చు. వ్యాధులకు మాత్రం పశు వైద్యాధికారి సలహా తీసుకోండి.